ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ అధ్యాయం 32. హనుమంతుడు సీతమ్మను అలా చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు వేదమంత్రాలను పఠిస్తుండగా మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకొచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణాలు ధరించి స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రిపూట రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసము బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మివేయడం కోసమని ఒక పాత్ర పట్టుకుని వెళ్ళింది. కొంతమంది ఆయనకు గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. అంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయటానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు. అప్పటి వరకు సింసపావృక్షం కింద కూర్చొని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి అలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవాలు కనపడితే ఏం ప్రమాదమో అని, స్త్రీ అవయవాలు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అలాంటి అవయవాలు కనపడకుండా జాగ్రత్త పడి తన తొడలతో చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్న దానిలా, శ్రద్ధ నశించిపోయిన దానిలా, యజ్ఞవేడిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగు లాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడు ఆయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి ఆకులు అడ్డు పెట్టుకుని రావణుడిని చూశాడు. రావణాసురుడు సీతమ్మతో, సీత, నీకు అందమైన ఏనుగు తొండాల్లాంటి తొడలున్నాయి. పిరికిదానా, ఎందుకు భయము? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే. నేను కూడా రాక్షసుడనే. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలను ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవడూ లేడు. నేను అన్ని లోకాలను ఓడించాను. ఇక్కడ తప్పు చేయటానికి భయపడతావెందుకు? ఎవరైనా ఉత్తమ స్త్రీలు కనపడితే వాళ్లను తీసుకొచ్చి మాదిగా అనుభవించటం రాక్షసుల ధర్మము. నేను రాక్షసుడను. నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్లు చూస్తావేంటి? మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను. ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉంటే నాది నాకు క్షణంలో పని. కానీ నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతట నువ్వే నా పాన్పు చేరాలి. ఎందుకు ఇలా ఒంటి జడ వేసుకొని మలినమైన బట్ట కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణాలు ఉన్నాయో, వస్త్రాలు ఉన్నాయో చూడు. 7,000 మంది ఉత్తమ కాంతల్లో నీకు దాసీజనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. దేవతలు కూడా నన్నేమీ చేయలేరు. అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనాల సముద్రం దాటి వస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, నాతో రమించు, ఆభరణాలు పెట్టుకో. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకివ్వు అని రావణాసురుడు సీతమ్మతో అన్నాడు.